బేసికలీ ఫస్ట్ పార్ట్నర్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు 2 సార్లు వెళ్ళి 2 సార్లు వెళ్ళి 2 కాయిన్స్ తీసుకొని వస్తేనే స్వాప్ అవ్వాలి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. సో ఫస్ట్ టర్న్ తర్వాతనే డైరెక్ట్లీ మిమ్మల్ని మీకు చెప్పి మహేష్ సరే మీరు వెళ్ళండి మీరు తెచ్చుకోండి అన్నారు. అది హోస్ట్ మాకిచ్చిన ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. వాటర్ తీసుకొని వచ్చాం, మేము ఎక్కడ చెప్పలేదు. ప్లీజ్ ప్లీజ్ ఐఎమ్ టాకింగ్ టు యూ వెరీ కామ్లీ. ఒక్క నిమిషం, మీరు అరుస్తున్నారు. ఇదేమన్నా అసెంబ్లీలో మైక్ అనుకున్నావా ఇష్టం వచ్చినట్టు అరవడానికి? ఇక్కడ ఇది ఏంటి ప్రక్రియ? ఇద్దరు ఎవరు కొంచెం పర్ఫార్మెన్స్ వైస్ తగ్గు. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? తెలుసా, హోస్ట్ మీకోసం రూల్స్ రిలాక్స్ చేశారు. సో మీరు హోస్ట్ తో మాట్లాడండి దాని గురించి, మీరు దాని గురించి హోస్ట్ తో మాట్లాడాలి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మహేష్ గారు అండ్ సాండ్రా నేను కంపేర్ చేసిన దాంట్లో ఏమనిపించింది అంటే కొంచెం ఆ కంగారు లేకపోతే ఫోబియా వాట్ ఎవర్, దాని వల్ల అందరికి ఫోబియాలు ఉన్నాయి, అందరికి టెన్షన్స్ ఉన్నాయి, నాకు చాలా ఉన్నాయి. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? అలా అని అక్కడ అది చూపించకుండా ఉండుంటే ఇంకొంచెం మహేష్ గారికి మీరు సపోర్ట్ అయ్యుండే ఇంకొంచెం బాగా బెటర్ గా ఆడేవాళ్ళు కదా. వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. ఇక్కడ ఇది అని కాదు, మీరిద్దరిలో ఆ బ్యాలెన్స్ కొంచెం సాండ్రా గారిలో తక్కువ అనిపించింది, అందుకే కొంచెం ల్యాక్ అవుతున్నారేమో అనిపించింది, అంతే. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? అది భయం అని ఒప్పుకున్న తర్వాత ఆ భయంతోనే ధైర్యంగా పోరాడింది. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఫైనల్ గా ధైర్యంగా పోరాడటమే ఇంపార్టెంట్ అని తను ఇన్స్పిరేషన్ గా చేసి గెలిచి చూపించింది. వీడేంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి అవతార్ సినిమా రిలీజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడే? సర్లే మావా, భయంగా ఉంది అని చెప్పింది, భయంగా ఉందని ధైర్యంగా చెప్పింది, భయంగా ఉంది అని కూడా ధైర్యంగా చెప్పింది. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అది చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. నేను భయపడుతున్నానని చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యం నా వైఫ్ కుంది. తీసుకున్నాను ఆడినాను అని ఇచ్చినప్పుడే చూడు నాన్న అని తనకి నేను ఆడి చూపించాను. అక్కడ వి బోత్ ఆర్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ దేర్. 100% డౌట్ మీకు ఏమన్నా? ఫోబియాని ధైర్యంగా ఎదుర్కోండి అని ట్రూ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్క అమ్మాయికి నా వైఫ్ ఇచ్చింది, చూపించింది, గెలిచి చూపించింది. వీడు అప్పుడే BBC రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్.